ఒకసారి రామని ఫోన్ దగ్గర జడ్జి దగ్గరికి పిలిచారట. జడ్జి దగ్గరికి పిలిచి చెవిలో చెప్పాడంట, నా బ్రిటిష్ నియమం ప్రకారం, నా బ్రిటిష్ రూల్స్ ప్రకారం నీ బిడ్డకు ఉరిశిక్ష వేయవలసిందే. కానీ నీ బిడ్డ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, వాస్తవాన్ని గమనిస్తూ ఉంటే నా ప్రభువు చెప్తున్నాడు, ఈ బిడ్డ కనుక నువ్వు ఉరిశిక్ష వేసావంటే నీ జన్మ నాశనం అవుతుంది, మానవత్వం లేదు అని ఎవరు వెళ్తున్నారు? వాళ్ళ దేవుడు చెప్తున్నాడు. బ్రిటిష్ రూల్ మాత్రం ఉరిశిక్ష వేయమంటుంది. అయ్యా, నేను నిన్ను అర్థిస్తున్నాను, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి చెప్పు, ఆ చెవులో చెప్పు, బోన్ దగ్గరికి వెళ్ళి, ఈ స్వాతంత్ర పోరాటం నుంచి నేను తప్పుకుంటున్నాను, ఒక్క మాట చెప్పమన్నది, నీ బిడ్డను నీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పాడు జడ్జి. వాళ్ళ నాన్న వెళ్ళి బ్రతిమలాడాడంట, ఆయన ఈ ఒక్క మాట చెప్పు, నీకు పెళ్లి చేయాలని, నీకు మంచి జీవితం ఉండాలని మీ అమ్మ ఇంటి దగ్గర ఎంతో రోధిస్తూ ఉంది. ఆవిడ ఎన్నో రకాలుగా నన్ను ప్రాధాన్యపడుతుంది బిడ్డను ఎలాగైనా ఇంటికి తీసుకురమ్మని. కానీ బ్రిటిష్ వాళ్ళ రూల్స్ ప్రకారం కుదరదు, నీకై నువ్వు నేను తప్పకుండా ఒక్క మాట చెప్పమని వాళ్ళ తండ్రి కాళ్ళ వేళ బతిలాడాడు. భగత్ సింగ్ ఏం చెప్పాడు తెలుసా? ఈ మాట తండ్రిగా నీవు కాకుండా ఇంకొక భారతీయుడు చెప్పుంటే ఇక్కడే చిరచ్ఛేదనం చేసేవాడిని, ఇక్కడే చిరచ్ఛేదనం చేసేవాడిని, తండ్రివి కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. భారత్ మాతాకి జై, వందే మాత్రం అన్నాడండి. ఉరిశిక్ష వేశారు. నవ్వుతూ హ్యాపీగా, నా చావు వందల వేల మంది భారతీయుల యువకులకి ఇన్స్పిరేషన్ అవ్వాలి అని నవ్వుతూ ఆనందంగా ఉరిగి కాడిని ముద్దాడి అనేది తగిలించుకున్నాడు. అర్థమవుతుందా? ఇవాళ ఆ వయసులో ఉన్న యువకుల పరిస్థితి ఈరోజు ఎలా ఉందో ఆలోచించండి ఒకసారి. బుల్లెట్ కొందామా, హోండా కొందామా, ఇంకో బైక్ కొందామా, ఇంకొక మంచి స్పెషల్ బైకులు కొందామా, మంచి సైలెంట్ కొంత బీకేసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ బీట్లు కొడదామా, లేకపోతే ఇంకా ఆస్తులు సంపాదిద్దామా, ఎంజాయ్, గోవా పోదామా, ఇంకోటి పోదామా చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేశం కోసం త్యాగం చేస్తారు. కనీసం మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల నిమిత్తం మీరు కొన్ని సంతోషాలు, సుఖాలు త్యాగం చేసి చదువుకోండి చాలు. ఏమిటి మీ మీద ఉన్నటువంటి బాధ్యత, చదువు అనే బాధ్యత సక్రమంగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మీకు మీరు ఉపయోగపడుతూ, కుటుంబానికి ఉపయోగపడుతూ, తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత సమాజానికి కూడాను ఉపయోగపడండి. ఈ వయసుని వృధా చేసుకోవద్దు, చదువుకునే వయసుని వృధా చేసుకోవద్దు. గతం తిరిగి రాదు, భవిష్యత్తు నిధులు లేదు. ప్రజెంట్లో ఉండి గడిచిపోయిన గతం గురించి, భవిష్యత్తు గురించి ఊహల్లో ఉండి ప్రజెంట్ పాడు చేసుకోవద్దు. ఓకే, యాజ్ ఎ స్టూడెంట్ నేను